మన్యం జిల్లా సాలూరు మండలం కొటియాలో ఒడిశా ప్రభుత్వ జనగణనను వ్యతిరేకించినందుకు అరెస్టైన 2 గిరిజనులు మంత్రి సంధ్యారాణి చొరవతో విడుదలయ్యారు. ఆంధ్రాకు చెందిన తమ వివరాలను ఒడిశా అధికారులు ఎలా నమోదు చేస్తారంటూ స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. ఈ విషయంపై మాట్లాడేందుకంటూ పిలిచి ఒడిశా పోలీసులు జైల్లో పెట్టారని గిరిజనులు వాపోయారు. ఆంధ్ర బోర్డర్లో ఉన్నాం సార్. మనకు ఒడిశా అధికారులు అక్రమంగా కేసు వేశారు సార్. కోరాపుటు సబ్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది సార్. ఒడిశా నుంచి అందరి నుంచి సంవత్సరం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. మా కొట్టియా విలేజ్ ఒక గ్రామాలు 70 సంవత్సరం నుండి సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నాయి. అన్నిటికీ మేము పేదవాళ్ళము, మనకి ఇవ్వట్లేదు. అయితే మనకి ఇలాగ అరెస్ట్ చేయడం చాలా. అయితే ఈ విషయంలో మన 2 రాష్ట్రాలు కూడా ఈ మన కొట్టియా విలేజ్ అన్ని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము. ఈ 21 గ్రామాల కొట్టియా విలేజ్ అనేది పరిష్కారము చేయాలని మేము కోరుతున్నాము. 3 రోజుల కాలంలోన ఇక్కడ సబ్ జైల్లో ఉన్నారు. ఈ సంజయరాణి మేడం తరపు మీద మేము తేలి మా నాయక గిరిజనులకి తీసుకొని ఈడబెట్టుకుని వచ్చాము. దీని మీద ఈ 2 రాష్ట్రాలు కూడా పరిష్కరించాలి. మాట్లాడుకుంటే 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యను పరిష్కరించేస్తే. బాపట్ల పురపాలక రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమాం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్తపాలెనికి చెందిన సుబ్బారావు 2 ఇళ్లు కొనుగోలు చేశారు. కొత్త యజమానుల పేర్లు చేర్చి ఆస్తి పన్ను విధించేందుకు శిఖరంవారిపాలెం సచివాలయంలో దరఖాస్తులు సమర్పించారు. వాటిని ఆమోదించేందుకు ఇమాం లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సుబ్బారావు నుంచి ఇమాం లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమాం గారు 25,000 రూపాయలంతో అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు జనగంజాం మండలం కొత్తపేట గ్రామానికి చెందినవాడు. అతను 2 బిల్డింగ్స్ కొన్నారు. వాటిని టైటిల్ ట్రాన్స్ఫర్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్తో వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసి దాంట్లో 50,000లో 25,000 రూపాయలు లంచం ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళ కూతురు దానికి కూడా మళ్ళీ 60,000 అడిగారు. ఈసారి 60,000లో 25,000 లంచం అని చెప్పారు. ఎంత నిర్ధారణ అంటే మనము వీళ్ళ అధికారులను అడిగి అసలుకి ఈ మ్యూటేషన్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతవరకు నిజంగా ఉంది దీంట్లో అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.